బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళడానికి ముందుగా ఒకసారి టోటల్ టాలీకి సంబంధించిన నెంబర్ చూద్దాం. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో మొత్తం 2581 వార్డులకు గాను 116 మున్సిపాలిటీలకు గాను ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. 1435 వార్డుల రిజల్ట్ వస్తే 821 చోట్ల కాంగ్రెస్ పార్టీ, 369 చోట్ల 396 చోట్ల బీఆర్ఎస్, బీజేపీ 117, ఇతరులు 111 చోట్ల విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ కంటే డబల్ కాంగ్రెస్ వార్డులను సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ 36 మున్సిపాలిటీల రిజల్ట్ ఇప్పటి వరకు వస్తే 24 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, 6 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, బీజేపీ ఇంకా ఏ మున్సిపాలిటీని కైవసం చేసుకోలేదు. 3 మున్సిపాలిటీలు హంగు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదర్స్లో అంటే కవిత ఒక మున్సిపాలిటీని కూడా గెయిన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదర్స్లో ఒక నెంబర్ కూడా మనకి గెలుచుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా కాంగ్రెస్ పాజిటివ్ డే ఈరోజు, బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న రోజు ఇది. అంటే రిజల్ట్ వస్తున్న మున్సిపాలిటీల రిజల్ట్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రాకేష్, కాంగ్రెస్ పార్టీ వస్తున్న పాజిటివ్ రిజల్ట్, బీఆర్ఎస్కి జరుగుతున్న ఎదురు దెబ్బ, గతంలో 92 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఆధిక్యం సాధిస్తే అంటే గెలుచుకుంటే ఈసారి 20-30 స్థానాలు కూడా మున్సిపాలిటీలు కూడా గెలుచుకోలేని ఒక వాతావరణం కనిపిస్తుంది. ప్రజెంట్ రిజల్ట్ని బీఆర్ఎస్ ఎట్లా అనలైజ్ చేస్తుంది? బీఆర్ఎస్ ముందు నుంచి కూడా చెప్తుంది, కామన్గా ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ లేకపోతే రకరకాల కారణాలతో మున్సిపల్ చైర్మన్లను కార్పొరేషన్లు గెలుపొందలేకపోయినా భారీ సంఖ్యలో ప్రభుత్వ వ్యతిరేకతను చూపించేందుకు కౌన్సిలర్ల సంఖ్య మాత్రం భారీగానే ఉంటుందని చెప్తుంది. అదే కనిపిస్తూ ఉంది. 396 అంటే ఆల్మోస్ట్ వాళ్ళకు 50% రీచ్ అయిపోయారు. ఇప్పటికే ఇంకా రీచ్ అవుతామని చెప్తున్నారు. ఇక కార్పొరేషన్లు, కౌన్సిలర్స్, చైర్మన్లు మొదలు పెడితే కార్పొరేషన్లు అయితే ఎక్కడా బోని కొట్టేటువంటి అవకాశం లేదు. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం 25 నుంచి 30 ఖచ్చితంగా గెలుచుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఎక్కడైతే ఇండిపెండెన్స్ గెలిచారో ఆ ఇండిపెండెన్స్ గెలిచిన చోట కొంతమందిని బీఆర్ఎస్లో కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కడైతే రెబల్స్ కూడా పోటీ చేశారో ఆ రెబల్స్ను కూడా బీఆర్ఎస్తో ఉండమని కోరుకునేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అండర్ కరెంట్గా కొంతమంది లీడర్లు వీటికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మెయిన్గా మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే, లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కేవలం ఈ రాష్ట్రంలో 3 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రభుత్వ వ్యతిరేకం చూపించగలిగాం, మాకు స్ట్రాంగ్ క్యాడర్ ఉందని చూపించగలిగాము, స్ట్రాంగ్ లీడర్షిప్ ఉందని చూపించగలిగాము. ఎమ్మెల్యేలు పైన పార్టీలు మారినా కింద క్యాడర్ మారలేదు, లీడర్షిప్ మారలేదు, అంతే స్ట్రాంగ్గా ఉంది. ప్రభుత్వానికి కొంత దీనికి సంబంధించి ఈ ఎన్నికల్లో అంటే స్థానిక ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ప్రభుత్వానికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ పూర్తి స్థాయిలో వెళ్లకుండా ఆ వ్యతిరేకతను కాపాడి ప్రజల వైపు ఉండి ఇన్ని సీట్లు సాధించామని బీఆర్ఎస్ చెప్తుంది. ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది లీడర్లు అదే చెప్తూ వస్తున్నారు. కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో మాకు విషయం కాదు, అవి 20, 25, 30 వస్తాయని మేము ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేశాం. కానీ భారీ సంఖ్యలో కౌన్సిలర్లు అయితే గెలవబోతున్నారు. ఆ కౌన్సిలర్లను మేము కాపాడుకోవాలి. ఆ కౌన్సిలర్ల మీద దాడులు జరుగుతాయి, ఆ కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తారు. కొన్ని చోట్ల పోటాపోటీగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా ఈ వ్యవహారాలను కూడా జరిగే అవకాశం ఉంటుందని నిన్ననే డీజీపీ కూడా డబల్ వార్డులు కాంగ్రెస్ సాధించడం పట్ల బీఆర్ఎస్ ఆలోచన ఎట్లా కనిపిస్తుంది? అంటే వాళ్ళు వార్డులు లూజ్ అయిపోతున్నారు. గతం కంటే వచ్చిన వార్డ్స్ కంటే బలహీనం. గతంలో 1410 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంటే ఈసారి ఆల్మోస్ట్ దానికంటే సగం వార్డులు కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి ఎట్లాంటి రియలైజేషన్ కనిపిస్తుంది బీఆర్ఎస్లో? ఎస్, ఈ విషయంలో మీరు చెప్పినట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కంపారిజన్ ఎట్లా చేస్తున్నామో, బీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పుడు స్ట్రాంగ్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వచ్చాయి, ఇప్పుడు మాకు ఎన్ని సీట్లు వస్తాయనే కంపారిజన్కి వెళ్తున్నారు. అప్పుడు కేవలం 3 మున్సిపాలిటీస్ కాంగ్రెస్ చేతిలో ఉండేవి. కేవలం 100 లోపు మాత్రమే కౌన్సిలర్స్ వాళ్ళ చేతిలో ఉండేవాళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 400, 500కు చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు 25 నుంచి 30 మున్సిపాలిటీస్ మేము గెలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో వీటిని మేము కన్సిడర్ చేస్తున్నామని చెప్తున్నారు. మాకు ఇంకా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. దాంతోపాటు స్థానిక ఎన్నికల్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ అడ్వాంటేజ్ కూడా కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా వీళ్ళు కొంత వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడానికో, క్యాడర్ను సాటిస్ఫై చేసుకోవడానికో చెప్తున్న మాటలుగా కనిపిస్తున్నప్పటికీ ఇన్ని రోజులు చేస్తున్నటువంటి హడావుడి ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లు కానీ, వీటన్నిటి రాకేష్ కొద్దిసేపు మీరు లైన్లోనే ఉండండి. ఒకసారి గాంధీ